తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 8807474774. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బాలాదిత్య అన్న. ఇప్పటికీ మీకు ప్రోమో చూస్తే అర్థమైపోయి ఉండాలి. బిగ్ బాస్ టైంలో నేను అన్నని కలవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలనే అవకాశం మళ్ళీ నాకు రాలేదు. సరే ఒకసారి అన్నతో మాట్లాడదామని చెప్పి నేను అన్నీ చూసుకున్నాను అనమాట. అలా చూసుకుంటే దాదాపుగా ఒక 41 సినిమాలు పైగా 6 భాషల్లో 10 సినిమాలకు పైగా హీరోగా, మళ్ళీ సిఏ స్టూడెంట్స్కి లెక్చరర్గా, ఇలా చాలా బయటికి అంటే కొత్తగా అనిపించి అయ్యా ఇంత ఎక్స్పీరియన్స్ ఉందా, సరే ఇంకా మనం చాలా తెలుసుకోవాలి అన్నతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పి నేను ఇంటర్వ్యూ పిలవడం జరిగింది. అన్నతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నారు? హాయ్ అన్న, సూపర్ యాజ్ ఆల్వేస్. నేను మీవి ప్రతి ఒక్కటి ఫాలో అవుతుంటా కదన్నా. అప్పుడప్పుడు కొన్ని నా ఇంటర్వ్యూలో ఒక కామెంట్ పెట్టి దాని తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి అలా కాదు ఫస్ట్ ఫుల్ ఇంటర్వ్యూ చూడండి దానికి మీకు అర్థం అవుతుంది అని చెప్పడం నాకు మంచిగా అనిపించింది అన్న. అండ్ అదే కాకుండా గీతుతో బాగుందన్న. హౌస్లోని మీ ఇద్దరికి డిస్కషన్ అయిన తర్వాత బయటకు వచ్చాక మీరు ఆమె ఏదో హాస్పిటల్ ఇష్యూ హెల్ప్ చేసిన తర్వాత తను స్టోరీ పెట్టి అంత జరిగింది ఏంటన్న కథ? వాళ్ళ నాన్నగారికి అనుకోకుండా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మదర్ మాట్లాడారు. అమ్మ ఫోన్ చేసి ఇలాగా ఆయనకి బాగాలేదు, ఇలాగ మెడ్రాస్ వెళ్దాం అనుకుంటున్నాం, స్టంట్లు వేయాలన్నారు, చాలా రిస్కీగా ఉంది, చాలా కాస్ట్ చెప్తున్నారు. అదేంటి సరే నాకు అంటే మన జీవితంలో మనకి కొన్ని వరాలు దొరుకుతాయి. ఆ వరాలు ఏంటి అంటే దేవుడు ఇచ్చిన వరాలు ఏదో మ్యాజికల్గా అవి ఉండవు, మనుషుల రూపంలో ఉంటాయి. అలా నా జీవితానికి దొరికిన ఒక వరం ఆదర్శ్ అన్నపరెడ్డి అని ఒక డాక్టర్. ఆయన ఎవరో కాదు, మన సన్షైన్ గురువారెడ్డి గారి అబ్బాయి. అలాగే లిటిల్ సోనియా సినిమాలో నా చెల్లిగా యాక్ట్ చేసిన బన్నీ కావ్య వాళ్ళ సొంత అన్నయ్య. సో తను నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి. ఇంకా అసలు అది ఒక వేరే లెవెల్. అది నాకు ఎంత ఇష్టమైన తర్వాత దాదాపు స్పెషల్ ఎపిసోడ్ చేయాలి మనం. సో తన ద్వారా నాకు అక్కడ డాక్టర్స్ చాలామంది కాంటాక్ట్ ఉంటాయి. లేదమ్మా నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ చాలా మంచి వాళ్ళు, నేను మాట్లాడతానని చెప్పి వాళ్ళతో మాట్లాడితే ఆయన అద్భుతంగా ట్రీట్ చేశారు. వాళ్ళు అనుకున్న దానికన్నా చాలా తక్కువ కాస్ట్లో చాలా సేఫ్గా 2 స్టంట్స్ వేసి ఆయన వాజ్ అవుట్ ఆఫ్ డేంజర్. సో అది నేను చేశాను అనుకుంటుంది, నేను చేసింది డాక్టర్లు చేశారు, ఆదర్శ వల్ల అయింది పని. అది అప్పటికి మీ ఇద్దరికి కొంచెం డిస్కషన్ హౌస్లో అది క్యారీ చేసేవాళ్ళని. దాని తర్వాత మంచిగా అనిపించింది. మంచి సర్కిల్ బాలాదిత్య కానీ బాగా పొగిడిందన్న నీ గురించి. పొగిడిందంట? ఓకే. అవన్నీ హౌస్లో ఉండేవి హౌస్ వర్కే, బయటకు వచ్చాక అయిపోతాయి. కాదన్న బిగ్ బాస్ వల్ల నీకు ఏమైనా ఉపయోగపడిందా? నాకే కాదు ఎవరికి కూడా. బిగ్ బాస్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఆఫ్ పాపులారిటీ. అంటే మళ్ళీ మనం ఉన్నాం అనేది మనం తెలియని వాళ్ళందరికీ మళ్ళీ గుర్తొస్తాం. సో ఇట్స్ అ ప్లాట్ఫామ్ ఆఫ్ పాపులారిటీ, ఇట్స్ నాట్ ఎ ప్లాట్ఫామ్ ఆఫ్ ఆపర్చునిటీ. బిగ్ బాస్ చేయడం వల్ల సింగర్లు పాటలు ఆపర్చునిటీలు వస్తాయి, యాక్టర్లకి వేషాలు వస్తాయి, అలా ఉండదు. మేబీ అప్పటిదాకా పాపులర్ కాని వాళ్ళు మేబీ వాళ్ళకి ఏమన్నా కొత్త వాళ్ళకి రావచ్చు కానీ, బట్ జనరల్గా అంతకుముందు ఆల్రెడీ పాపులర్గా ఉన్న వాళ్ళకి బిగ్ బాస్ వల్ల కొత్తగా ఆపర్చునిటీస్ రావు నాకు తెలిసి. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అనవసరంగా వెళ్ళానన్న ఫీల్ ఏమైనా వచ్చింది అన్న నీకు? లేదు, రాలేదండి. నేను చాలా ఎంజాయ్ చేశాను బిగ్ బాస్. మీరు ఎంజాయ్ చేశారు, బట్ బయట ఆడియన్స్కి లైక్ బాలాదిత్య ఏంటి ఇలా ఉన్నాడు అంటే కొంతమంది మంచిగా అనుకున్నారు, కొంతమంది అరే ఎందుకు ఇలా ప్రతిదీ టేక్ ఇట్ ఈజీ లాగా లైట్ తీసుకోవడం, ఎందుకు ఇలా చేశారనే కొన్ని టాక్ కూడా మారింది. అంటే దానివల్ల ఏమైనా ఇబ్బంది అయ్యిందా నీకు బయట అనేది? ఎవరికైనా సరే బయటకు చూసుకున్న తర్వాత, అసలు నువ్వు కూడా బిగ్ బాస్కి వెళ్ళావు కాబట్టి ఒక విషయం చెప్తున్నా. వాట్ పీపుల్ సీ ఇన్ బిగ్ బాస్ ఈజ్ రియల్ బట్ నాట్ యాక్చువల్. తేడా ఉంది రెండింటికి. ఏమిటి తేడా అంటే అదేం స్క్రిప్టెడ్ కాదు, మనకేం చెప్పరు, అది జరిగింది రియలే కానీ యాక్చువల్ కాదు. ఎందుకు యాక్చువల్ కాదు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేను 10 పాయింట్లు మాట్లాడుకున్నాం. 10 పాయింట్లు మాట్లాడుకోవడంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ నన్ను లేపాలి, నువ్వు మాట్లాడిన 9 పాయింట్లు రాకుండా నా ఒక్కడి 9 పాయింట్లు వచ్చి నువ్వు చిరాకు వచ్చి లేచి వెళ్ళిపోయావు. ఆదిత్యన్న ఏం మాట్లాడాడబ్బా, అసలు శివకి మాట్లాడరాక లేచి వెళ్ళిపోయాడు అని ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. ఇప్పుడు ఇది రియలే బట్ యాక్చువల్లా కాదు. అంటే అన్నీ ఇలా చేస్తారని చెప్పట్లా, కుదరదు కూడా. ఒక్కొక్కసారి వాళ్ళకి కొంత చూపించాలంటే చాలా లేపాలి.
ఆ ప్రహసనంలో ఏమవుతుందంటే చూసుకునే ప్రతివాడు ఇదేంటి నేను ఇలా కనిపించానా, ఇది ఇలా అయిందా, ఇది ఎలా అనిపించిందా అని ఒక షాక్లో బాధపడతారు. అది కొన్నాళ్ళు ఉంటుంది, అది ఎవరికైనా ఉంటుంది, నేననే కాదు ఎవరికైనా ఆ ఫీలింగ్ కనిపిస్తుంది తప్ప. బిగ్ బాస్ హౌస్లో చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి, చాలా నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. నేనే కదా, అగైన్ ఎవరికైనా సరే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వి టేక్ ఇట్. ఏ మనిషి కూడా సంపూర్ణంగా మంచివాడు కాదు, సంపూర్ణంగా చెడవాడు కాదు. ప్రతి మనిషి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వాళ్ళ మంచితనం చెడతనం బయటపడుతూ ఉంటుంది. సో నన్ను ఇలా అనుకున్నారు అలా అనుకున్నారు మనం ఒకళ్ళ గురించి అనుకుని ఒపీనియన్స్ ఫామ్ చేసిన వల్ల ఊరిగేది ఏమీ ఉండదు. సో నాకు అందుకనే నేను దానివల్ల పెద్ద ఎఫెక్ట్ అవ్వలేదు. అంటే మన ఐడ్రీమ్ టిఎన్ఆర్ గారితో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ అది ఉండే, ఏమైందన్న? యాక్చువల్గా నాకు అంటే ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఐడ్రీమ్ అనగా నాకు ముందు ఇప్పుడు ఆయన గుర్తొస్తాడు. ఎందుకంటే ఆయన పాపం ఐ థింక్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఆయన కోవిడ్ టైంలో మే మంత్లో ఆయన కాలం చేశారు. నాకు మార్చ్లో ఫోన్ చేశారు ఒకసారి. ఫోన్ చేసి ఇలాగ బాలాజీ గారు మీరు చేద్దాం అనుకుంటున్నాను, చాలా సంతోషం సార్ అని పాయింట్స్ మాట్లాడుతూ డిస్కషన్లో ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే June 13th నేను చెప్పాను ఆయనకి, March 10th నా బర్త్డే అండి, June 13th యాక్టర్గా నా బర్త్డే అండి. అవునా సార్ ఎన్ని ఏళ్ళు పూర్తి అవుతున్నాయంటే 30 ఏళ్ళు పూర్తి అవుతున్నాయండి అన్న. సార్ అదిగా సార్ అకేషన్ అయితే ఇది కాదు ఇలా కాదు, నేను మీ గురించి ఇంకా చాలా పాయింట్స్ రాసుకుంటాను, మీరు నాకు క్లారిఫై చేయండి, ఎందుకంటే మనం ఒక 3 hours షో చేద్దాం. సార్ 3 గంటలు ఎవరు చూస్తారు సార్? కాదు కదా సార్, అంటే మీకు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి జర్నీ ఉంది కదా, సో నేను ఒక్కొక్కరి గురించి కాయిన్ చేస్తున్నా, చూసేవాళ్ళు చూస్తారంటే దాని ఒక రికార్డులో ఉంటుంది కదా. 30 years ఆఫ్ జర్నీ గురించి మీరు డీటెయిల్గా మాట్లాడడం అనేది మీకు మెమరీగా ఉంటుంది, ఆడియన్స్కి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, చాలా చాలా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు కదా మీ నుంచి అని చెప్పి ఆయన ఆల్మోస్ట్ ఒక 1-2 months చాలా కాన్స్టెంట్ టచ్లో ఉండేవారు. సార్ ఈ పాయింట్ అనుకుంటాను, ఇది నిజమేనా, ఇది ఇలా జరిగిందా, ఏదో బంగారు బ్లడ్ షూటింగ్ అప్పుడు హీరోయిన్ కోసం బిస్లరీ బాటిల్స్లో ఆవిడ స్నానం చేసింది చెప్పి పెద్ద టాక్ వచ్చింది కదా, నిజమేనా? నేను ఆ సినిమాలో ఉన్నాను. అంటే నేను అరే ఈ పాయింట్ నీకు ఎలా తెలిసింది అనుకునే అంశాలు చాలా ఆయన రీసెర్చ్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఆయన మేలో కాలం చేశారు. నాకు అసలు అంటే అఫ్ కోర్స్ ఆయన లూజింగ్ హిమ్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ పెయిన్. దట్ టు ఆయనతో నాకు మెమరీ ఉంటే బాగుండేది అనుకున్నాను, అది మిస్ అయిపోయింది అని. హీస్ ఎ వండర్ఫుల్ జర్నలిస్ట్. ఆయన గొప్ప క్వాలిటీ ఏంటంటే చిన్న చిన్న డీటెయిల్స్ కూడా బాగా నోట్ చేసుకుని ఆయన అడుగుతారు. ఇట్స్ అ వెరీ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ హిస్. ఇప్పుడు 33 years అన్నా నీ ఇండస్ట్రీ జర్నీ? ఈ June 13th 35th ఇయర్లోకి ఎంటర్ అవుతాను. 35th ఇయర్లోకి. ఎలా ఉందన్న ఈ 35 సంవత్సరాలు నీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్? అద్భుతంగా ఇప్పుడు ఎంత బిజీ అన్న ఇండస్ట్రీ? ఇప్పుడు నాట్ వెరీ బిజీ. నువ్వు అంటే సినిమాల పరంగా కంప్లీట్ బిజీ ఏం కాదు నేను. నాకు ఇంకే మల్టిపుల్ ఫీల్డ్స్లో ఉన్నాను నేను అపార్ట్ ఫ్రమ్ అన్ యాక్టర్. సో ఆ రకంగా ఐఎమ్ కీపింగ్ బిజీ తప్పితే సినిమాల పరంగా నాకు యాక్చువల్గా సినిమాల పరంగా ఫుల్ బిజీగా ఉండాలని కోరిక, ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. ఎందుకన్నా గ్యాప్ రావడానికి రీజన్ కారణం? గ్యాప్ రావడానికి కారణం నేను చదువుకోవాలనుకున్నా. బికాజ్ నేను చంటిగాడి సినిమా నాకు ఆఫర్ వచ్చినప్పుడు ఐ వాజ్ 17, ఇంటర్ సెకండరీ చదువుతున్నా. నాకు 98.3% వచ్చింది మా గ్రూప్లో. అబ్బో. సో అప్పుడు బిట్స్ పిల్లని అప్పుడే ఇంటర్మీడియట్లో. అవును, అప్పుడే 98లో మ్యాథ్స్ 100 నేను, ఇంటర్లో 150. సో నా గ్రూప్కి వచ్చిన పర్సంటేజ్ అప్పట్లో ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్స్ని బట్టి బిట్స్ పిలానీలో ఎంట్రన్స్ ఉండే సీట్ ఇచ్చేవాళ్ళు. అప్పటికే సెపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు. సో మా మదర్కి నేను పిలానీలో చదువుకోవాలి, బిట్స్లో చదువుకుంటే మంచి ఫ్యూచర్ బాగుంటుంది, కెరియర్ బాగుంటుంది అని ఆవిడ తాపత్రయం. కరెక్ట్గా ఆ టైం చండీగఢ్ సినిమా వచ్చింది. నాకు ఎలిజిబిలిటీ ఉన్నా నేను బిట్స్కి వెళ్ళలేదు అప్పుడు. మా అమ్మ చాలా బాధపడింది. అరే నువ్వు చదువుకోవాలిరా, లైఫ్లో చదువు ఉండాలి, అది చదువు అంటే కేవలం డిగ్రీ కాదు, అదొక కాన్ఫిడెన్స్ ఇస్తుంది మనకి, చాలా విషయాలు తెలుసుకుంటావు, ఆ నాలెడ్జ్ కావాలి, ఆ ఎక్స్పీరియన్స్ రావాలి నీకు. పైగా చైల్డ్హుడ్ నీ 70% ఆఫ్ చైల్డ్హుడ్ నీకు స్కూల్ లేదు అసలు. సో యూ డోంట్ నో అసలు, నీకు ఆ అవగాహన కంప్లీట్ లేదు. అట్లీస్ట్ డిగ్రీ వరకైనా ఇంజనీరింగ్ వరకైనా ప్రాపర్గా చదువుకుని తర్వాత కొన్నాళ్ళు ఉద్యోగం చేసి అనుభవం తెచ్చుకుని డబ్బులు సంపాదించుకుని నీకంటే ఒక ధైర్యం తెచ్చుకుని దెన్ బై 25 or 26 అప్పుడు ఎంటర్ అవ్వు. ప్లస్ నీలో కూడా ఒక మ్యాన్లీనెస్ ఉంటుంది. చిన్న కుర్రాడు ఈ టైంలో ఇప్పుడు అబ్బాయి హీరో అంటే నేను అప్పుడు మై ఆన్సర్ వాజ్ రెండు చెప్పాను. అమ్మ నేను చిన్న కుర్రాడిని అన్న విషయం నాకు తెలుసు, కానీ ఇప్పుడు చిన్న కుర్రాళ్ళే హీరోగా వచ్చి ట్రెండ్ నడుస్తుంది. అప్పుడు ఆయన మన ఉదయ్ కిరణ్, తర్వాత తరుణ్, ఆయన తారక్ అన్న అప్పుడప్పుడే ఫ్రెష్గా వస్తున్నారు. తనీష్ ఇంకా రాలి అప్పటికి, తనీష్ ఇంకా రాలి. తారక్ అన్న మన అల్లు అర్జున్ ఆయన అప్పుడే లాంచ్ అయ్యారు. సో సేమ్ ఇయర్ ఇన్ఫ్యాక్ట్ 2003 ఆయన కూడా. సో ఇప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. కొన్నాళ్ళ తర్వాత ఈ ట్రెండ్ ఉంటుందో లేదో, అండ్ ఇక్కడ మనకేమీ వెనకాల ఎవరు లేరు మనల్ని పెట్టి సినిమాలు తీయడానికి. సో దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ నా ఉద్దేశం. రెండో విషయం అంటే నేను ఇప్పుడు చదువుకోవట్లేదని ఫీల్ అవుతున్నావు కదా,
ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ మై లైఫ్ నేను ఒక ప్రాపర్ క్వాలిఫికేషన్తో నా లైఫ్ నేను ఫుల్ఫిల్ ఇట్, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని చెప్పడం వల్ల నేను 1940లో గ్రామం అనే సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. నేషనల్ అవార్డు వచ్చింది ఆ సినిమాకి. సో దెన్ ఐ టుక్ బ్రేక్. ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ టైం. ఎందుకంటే అప్పటికే 25 ఏళ్ళు దాటిపోయినాయి. 25 దాటలే, ఇంకా 20 దాటేసాయి. 2024లో ఉన్నాను అప్పుడు, 2009 అనుకుంటుంది. సో 24. సో ఐ థాట్ ఈ ఏజ్ దాటితే ఇంకా చదవడం కష్టం. చదువు మనకు అంటే అప్పటికే 6 ఏళ్ళు హీరోగా చేసిన వాడిని, అప్పటికే కష్టం, ఇంక ఈ ఏజ్ దాటితే ఇంకా కష్టం అని చెప్పి ఇంకా దెన్ ఐ టుక్ బ్రేక్ తీసుకుని కంపెనీ సెక్రటరీ అయినా కోర్స్ చేశాను. కంపెనీ సెక్రటరీ అంటే మనకి ఇప్పుడు సిఏ లాగో, సిఎస్ ఐసిడబ్ల్యూ 3 కూడా సిస్టర్ కోర్సెస్. సో అలాగా సిఎస్ చేశాను అనమాట. ఇప్పుడు కూడా సిఏ స్టూడెంట్స్కి మీరు? అవును, సిఏ వాళ్ళకి ఫ్యాకల్టీగా ఉన్నారు ఇప్పటికే ఉన్నారు. ఇప్పటికి స్టిల్ 2013లో స్టార్ట్ చేశాను. సిఏ ఇంటర్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అది మ్యాథ్స్, అది కూడా మ్యాథ్స్ బేస్డ్. సో ఆ ఫైనాన్స్ సబ్జెక్ట్ అది, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గత 12 ఏళ్ళుగా టీచ్ చేస్తున్నా. కొన్నేళ్ళు ఫిజికల్ చెప్పాను రాజమండ్రి, హైదరాబాద్, విజయవాడలో. ఇప్పుడు వన్ ఫిన్ ఇండిగో లెర్న్ అని ఒక ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ అనమాట. కాదండి, మీరు సిఏగా ఎందుకు చేయరు మరి జాబ్? చెప్తున్నా కదా, నా ప్యాషన్ అది కాదు. ఉద్యోగం అంటే విత్ డ్యూ రెస్పెక్ట్స్, ఆ పని చేసే వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. దట్ డజంట్ గివ్ మీ హై. అప్పుడు నేను కొన్నాళ్ళు సీరియస్గా జాబ్ ట్రై చేశాను, ప్రాక్టీస్ పెట్టాను, ఉద్యోగం చేశాను. ఇక్కడ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ అక్కడ లేదు. మొత్తం వర్క్ అక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. కానీ వర్క్ మొత్తం మీకు వచ్చు. ఏది? సిఏకి సంబంధించిన మొత్తం. సిఏ కాదు, సిఎస్ అంటే ఒక లీగల్ సైడ్ ఆఫ్ సిఏ అనుకోవచ్చు. అంటే మోర్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన లీగాలిటీ ఆఫ్ కంపెనీ చూసుకునే వ్యక్తి. కాకపోతే కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, సిఏకి, సిఎస్కి, ఐసిడబ్ల్యూకి సబ్జెక్ట్స్ కామన్ ఉంటాయి. అందుకని నేను సిఏ వాళ్ళకి అంటే సిఎస్ కూడా టీచ్ చేశాను, బట్ సిఏకి ఎక్కువ కాలం చేశాను. ఓకే. అంటే 41 సినిమాలు పైగా చైల్డ్ ఆర్టిస్ట్ అంతే. 41 సినిమాలు అన్ని 6 భాషలు. తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం. ఎలా అన్నా అప్పుడు వేరే లాంగ్వేజెస్లో అప్పట్లో నా ఆఫర్లు అంటే అప్పట్లో ఎందుకు వచ్చిందంటే ఆఫర్ నాకు 90s టైంలో టిల్ ఆల్మోస్ట్ 2000 వరకు అన్ని ఇండస్ట్రీస్కి చెన్నై హబ్. అక్కడ మెడ్రాస్లోనే నీకు తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగు ఇండస్ట్రీ అక్కడే ఉండేది. ఎంతమంది లేరు అక్కడ తెలుగు, ఇప్పటికీ ఇంకా చాలా మంది ఉండిపోయారు. సో మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. అలాగా నాకు చాలామంది హిందీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి, అంటే అక్కడ యాక్టర్స్ పికప్స్కి వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. సో అలాగా ఆ టైంకి అక్కడ హబ్ కాబట్టి నాకు ఐ గాట్ ది ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఒక సినిమా తర్వాత ఒక సినిమా అంతే కదా. ఇప్పుడు భాషలు ఎలా వస్తాయి మనకి? వచ్చా అన్న నీకు ఇప్పుడు 6 భాషలు? 6 భాషలు రావు. తెలుగు, హిందీ, తమిళ, ఇంగ్లీష్ వచ్చు. మరి ఎలా మేనేజ్ అన్న? అప్పుడు నేర్చుకుంటాం, బట్టి నేర్చుకుంటాం అంతే అప్పటికప్పుడు. ఇప్పుడు బాలాదిత్య అంటే బాలనటుడు కాబట్టి బాలాదిత్య కాదు. ఒరిజినల్ నా పేరులోనే ఉంది. కాకపోతే అది చిన్నప్పుడు మాస్టర్ ఆదిత్య అని పడేది. ఇప్పుడు నన్ను మామూలుగా పిలవడం కూడా అందరూ ఆదిత్య అని పిలుస్తారు ఎక్కువ. ఇండస్ట్రీకి వచ్చినప్పటికి ఏంటంటే నేను వచ్చే టైంకి ఆల్రెడీ ఆదిత్య ఓమన్ ఆయన హీరో ఉన్నారు. ఆయన ఉన్నారు. తర్వాత మన ఆదిపిని శెట్టి అన్నయ్య ఉన్నాడు, మన సాయి కుమార్ గారు అబ్బాయి ఆది ఆయన ఉన్నారు. సో మళ్ళీ చాలా ఆదిత్య కన్ఫ్యూజన్ అయిపోతుంది అని చెప్పి, సరే బాల ఎలాగో ఉంది కదా అని బాల ఆదిత్య అని అప్పుడు దాన్ని అటాచ్ చేసాం. ఒరిజినల్ ఉన్న పేరు రికార్డ్స్ అయితే ఉంది పేరు, కాకపోతే చిన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ స్క్రీన్కి కానీ బాల ఆదిత్య అని చెప్పి ఇలా సరే అది కూడా కలిసిపోయింది. బాలనటుడు కాబట్టి బాల అంటే హీరోగా సినిమాలు చేసి హీరో ఎందుకని ఆపేసినావు? మళ్ళీ అలా కంటిన్యూ చేయలేదు అంటే ట్రెండ్ కొద్ది. అంటే ఇప్పుడు సిఎస్ చదవడం కోసం అని చెప్పి నేను ఒక అది చాలా టఫ్ కోర్స్. దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ఒక గ్రూప్లో 4 పేపర్లు ఉంటాయి. ఒక పేపర్ పోయింది అనుకో 4 మళ్ళీ రాయాల్సిందే, మిగతా 3 పాస్ అయినా సరే. సో అలాగా చాలా కష్టం అని చెప్పి నేను కంప్లీట్గా మానుకుని మొత్తం ఇండస్ట్రీకి అసలు నేను సినిమాలు చూడాల. నేను సిఎస్ పాస్ అయ్యే వరకు సినిమాలు చూడడానికి కొంతకాలం చూడలేదు. సిఎస్ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు ఆ ప్రిపరేషన్ ఉన్న టైంలో 15 నెలలు నా జీవితంలో నేను సినిమా థియేటర్కి వెళ్ళకుండా ఉండడం అంటే అది నాకే చాలా పెద్ద ఇది. బట్ అది అలా తపస్సులో చదివితే కానీ అవ్వదు. సో అలాగా బ్రేక్ తీసుకున్నాను. ఆ బ్రేక్ అలా ఎక్స్టెండ్ అయిపోయింది. మనకి ఇండస్ట్రీలో ఏంటంటే అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్. సో కాబట్టి తప్ప నేను చదువుకోవడం కోసం బ్రేక్ తీసుకున్నాను. చదువు అయిపోయింది, అప్పటికే మర్చిపోయాను. 4 ఏళ్ళు అయిపోతే ఆబ్వియస్లీ మర్చిపోతారు కదా. కానీ ఇప్పటికి ఇండస్ట్రీ చాలా మారింది కదా. చేంజెస్ చూసావు? చాలా మారింది. ఏమేమి చేంజెస్ చూసావు అన్న ఇండస్ట్రీలో నార్మల్గా? మోర్ ఆఫ్ నా అవగాహనలో ప్యాషన్ ఎప్పుడు తగ్గలేదు. కాకపోతే అప్పుడు చాలా తక్కువ మందికి తెలుసు మేకింగ్ అనేది. ఇప్పుడు మేకింగ్ చాలా మందికి తెలిసింది, వాల్యూమ్ ఆఫ్ మేకింగ్ పెరిగిపోయింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అప్పుడు గ్రౌండ్ వర్క్ ఎక్కువ ఉండేది. నాకు గుర్తున్నంత వరకు చాలా ఎక్కువ గ్రౌండ్ వర్క్ ఉండేది. షూటింగ్ డేస్ తక్కువ ఉండేది.
ఇప్పుడు గ్రౌండ్ వర్క్ కన్నా షూటింగ్ డేస్ ఎక్కువైపోతున్నాయి. అదొక్కటే నాకు తెలుసు. బట్ అదర్వైజ్ యాజ్ డేస్ ఆర్ పాసింగ్, ఎలాగైతే అన్ని ఇండస్ట్రీస్ గ్రో అవుతున్నాయో సినిమా ఇండస్ట్రీ కూడా గ్రో అయింది. అండ్ మన తెలుగు ఇండస్ట్రీ లాస్ట్ ఒక 10 yearsలో అయితే మాత్రం థ్యాంక్స్ టు పీపుల్ లైక్ రాజమౌళి గారు ఏ స్థాయికి వెళ్ళింది. ఆయన గేట్లు ఓపెన్ చేశారు అండ్ ఫాలోడ్ బై ఆల్ ది వండర్ఫుల్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్. సో దట్ ఈస్ అ గ్రేట్ ఇంప్రూవ్మెంట్. సో అదర్వైజ్ కంప్లైంట్స్ అయితే ఏం లేవబ్బా కాదు. బట్ ఇలాంటి వాళ్ళు పీపుల్ హూ ఆర్ మేకింగ్ సచ్ వండర్ఫుల్ క్వాలిటీ ఫిల్మ్స్ వాళ్ళు మాత్రం స్టిల్ దే స్టిక్ టు గ్రౌండ్ వర్క్. కాదన్నా, ఇప్పుడు మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి మంచి డైరెక్టర్లు అందరితో పరిచయం ఉంది, యాక్టర్స్తో పరిచయం ఉంది. రీసెంట్ ఎందుకన్నా స్క్రీన్ మీద తక్కువ కనిపించట్లా? రావట్లేదు ఆపర్చునిటీస్. అంటే మీరు వెళ్ళి అడగట్లేదా, లేకపోతే అడిగినా కూడా ఇది అవుతుందా? నేను నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉంటాను. అంటే నేను ప్రయత్నం చేయడం ఎంతవరకు చేయగలను? పలానా వాళ్ళని కలిసి సార్ నేను ఇలా చేస్తున్నానండి, మళ్ళీ చేస్తున్నాను, నేను ఓన్లీ హీరోని అనుకోవట్లేదండి, ఐ వాంట్ బి మోర్ అన్ యాక్టర్. ఇప్పుడు మనకి ఇందాకే సినిమా చూసి వస్తున్నా, నేను చెప్పా కదా కోర్టు సినిమా చూసి వస్తే నాకు శివాజీ అన్నయ్య చూస్తే ఎంత ఆనందం వేసిందో. బా ఎంత బాగా చేశాడు సినిమాలో, అసలు ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ఆయన చేయడం ఒక ఎత్తు, ఆయన చూసిన తర్వాత అసలు నిజంగా టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ని మన వాళ్ళు ఇంకా వాడుకుంటారు, మిస్ అవ్వరు అని మరొక్కసారి ప్రూవ్ అయింది. సో ఎందుకు ఈ మాట చెప్పొస్తున్నాను అంటే, నేను ఒకప్పుడు ఆయన హీరోగా చేసిన మనిషి. ఫర్ ఎగ్జాంపుల్ జగత్ బాబర్ ఉన్నారు, ఆయన ఒక టైంలో హీరోగా చేసిన మనిషి. బట్ మోర్ దెన్ హీరోస్ దే ఆర్ పర్ఫార్మర్స్. ఒక శివాజీ అనే ఇందాక మనకి ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే, ఒక మనకి హిందీలో చెప్పాలంటే మన ఎందుకు దర్శి కూడా అంతే, దర్శి ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. అఫ్ కోర్స్ హీ బికమ్ ఏ హీరో నో డౌట్, బట్ హీఈస్ అ వండర్ఫుల్ యాక్టర్ యాజ్ సచ్. అలాగే అదే సినిమాలో హర్షవర్ధన్ గారు ఉన్నారు, ఎక్స్ట్రాడినరీ యాక్టర్ ఆయన. అలాగే మన మురళీ శర్మ గారు ఉన్నారు, మన తెలుగులో పేర్లు చెప్తాను. హిందీకి వెళ్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నజరుద్దీన్ షా గారు ఉన్నారు. హీఈస్ నాట్ ఎ హీరో, హీఈస్ మోర్ అన్ యాక్టర్. సో నేను వాళ్ళతో పోల్చుకుంటున్నాను కాదు, ఐ వాంట్ టు వాక్ ఇన్ ద లైన్స్ ఆఫ్ దీస్ పీపుల్ టు బీ ఏ మోర్ అన్ యాక్టర్, పర్ఫార్మర్గా ఉందాం అనుకుంటున్నానండి. పొలిమేర కూడా చేశాను కదా రీసెంట్ పాస్ట్లో. సినిమా హిట్ అయింది, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అది సినిమా పరంగా హిట్ అవ్వచ్చు కానీ పర్సనల్గా ఎవరికి దానివల్ల కాల్ బ్యాక్ రాకపోవచ్చు. సో అలాగా నాకు పొలిమేర చేసిన తర్వాత కూడా నేను ఊహించిన స్థాయికి, అంటే నేను ఊహించినట్టే నాకేమో ఫైట్లు డ్యాన్సులు కావాలి కాదు, పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ కావాలి, గుర్తింపు ఆ సినిమా కావాలి. ఇప్పుడు ఎలాగైతే నేను ఇందాక కోర్టు గురించి చెప్పాను, అలాగా అలాంటి కథలు రాగలిగితే, అలాంటి క్యారెక్టర్స్ రాగలిగితే ఆర్టిస్టులకి ఏంటి అందరికీ మంచి పని ఉంటుంది. ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందో అసలు చెప్తున్నా కదా, ఆల్ క్రాఫ్ట్స్ హావ్ డన్ వండర్ఫుల్ జాబ్. సో అలాగా మనకి నిజంగా అలాంటి, సో చెప్పొచ్చు అంటే నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా. సో ఎప్పుడు ఏ డైరెక్టర్ అయినా ఎవరినైనా నేను కలిసినప్పుడు అయితే పని కట్టుకుని ఫోన్ చేసావు నేను ఇలా ఉన్నానంటే ఐఎమ్ విల్లింగ్ టు వర్క్ బ్యాక్, మన దాంట్లో ఏమంటే చెప్పండి అని. యూ నేమ్ ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో డైరెక్టర్లు ఎవరని చెప్పు, ఐ హావ్ స్పోకెన్ టు దెమ్, మోస్ట్ ఆఫ్ దెమ్, అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ హావ్ స్పోకెన్ టు దెమ్, కమ్యూనికేట్ చేసి. వాళ్ళకు కూడా ఏంటి అంటే ఆ సందర్భం రావాలి, పలానాడు ఉన్నాడు మనం ఇందుకు వాడుకుందాం అని గుర్తు రావాలి. సో ఇట్స్ ఆల్ ఫేట్. గుర్తొచ్చి ఒక్కరు చేశారనుకో దెన్ ఇట్ విల్ స్టార్ట్ రికరింగ్. కాదన్న, ఇప్పుడు ఇండస్ట్రీలో అంటే ఇలా ఫేడ్ అవుట్ అయిపోయారు, వాళ్ళు ఎందుకులే మనం ఇప్పుడు ఎందుకు అవసరం. ఇప్పుడు రీసెంట్ ట్రెండ్లో ఉన్నారు, యూట్యూబ్లో కానీ ఇలా ఇన్స్టాలోనే వీళ్ళు, లేకపోతే కామెడీ షోస్లో వీళ్ళు యాక్టర్లు ఇలా తీసుకుంటున్నారు కదన్న. దానివల్ల మిగతా సీనియర్ యాక్టర్లకు కానీ ఇలా మీలా అప్పటి నుంచి ఉన్న అన్ని సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్న అలాంటి యాక్టర్కి ఛాన్సెస్ తక్కువ అవుతున్నాయి కదా. ఇది ఇక్కడే కాదు, అన్ని చోట్ల ఉండేది కదా, కేవలం సినిమా ఇండస్ట్రీలోనో లేకపోతే ఇంకో చోటనే కాదు. ఎనీబడి వాంట్స్ హూస్ బిజీ, అంతే కదా. కానీ మీకున్నంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది కదా. ఇట్స్ నాట్ అబౌట్ ఎక్స్పీరియన్స్, అదే అంటున్నాను. మార్కెట్లో ఎంతవరకు హ్యాపెనింగ్గా ఉన్నారని చూస్తారు కొంతమంది లెక్క. బట్ అలానే అనుకుంటే ఇవాళ శివాజీ ఇలాంటి వాళ్ళు వచ్చారు కదా మళ్ళీ, యూ వుడెంట్ హావ్ కమ్ బ్యాక్. సో సంబడీ హ్యాస్ టు థింక్, ఎవరో ఒకరికి ఐడియా రావాలి. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక క్యారెక్టర్కి కాస్టింగ్ అనుకున్నప్పుడు ఆప్షన్స్ రాసుకుంటారు. ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న మంచి క్యారెక్టర్ ఉంది, సినిమాలో 1/2 hour ఉంటుంది కానీ చాలా మంచి స్కోప్ ఉంది, ఈ క్యారెక్టర్ సూటబిలిటీలో ఉన్న ఏజ్ గ్రూప్లో ఉన్న పర్ఫామ్ చేయగలిగిన ఆర్టిస్టులు ఎవరు, ఒక నవదీప్ లేకపోతే ఒక బాలాదిత్యో లేకపోతే ఒక శివబాలాజీయో అని వాళ్ళు గుర్తు రావాలి. లేదు ఈ మధ్యకాలంలో కనబడిన వాళ్ళు ఎవరు కావాలి, మనకి మంచి పర్ఫార్మర్ ఎవరు కావాలి, చాలా కాలం అయింది బాలాజీ ఇతను పనికి వస్తాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు చూడండి అని తట్టగలిగే తట్టాలి. అది మనం అలా గుర్తు రాగలిగితే ఎవరో ఒకరికి ఒకటి రాగలిగితే ఒక్కడు వచ్చినా చాలు, అది పండాలి. మనకి సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఇట్స్ ఆల్ అంటే చాలా విషయాలు కలిస్తే కానీ ఒక సక్సెస్ రాదు, అందుకే సక్సెస్ చాలా తక్కువ మనకి. సో అలా అన్నీ కుదరాలి.
అలా మీ అన్నయ్య గారు హీరోగా చేసిన సినిమా అంటే రిలీజ్ ఉదయంగా అయిపోయిందంటే ఏంటన్నది? అందం సినిమా పేరు. 2001 May 9th ఆ సినిమా రిలీజ్ అవ్వాల్సింది. సంతోషం సినిమా ఉంది కదా నాగార్జున గారు, సంతోషం సినిమాతో పాటు రావాల్సిన సినిమా ఇది, సేమ్ డే. సో ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. సో ఫర్ సమ్ రీజన్స్ వాళ్ళ ఎందుకు చేయలేదో నాకు తెలియదు కానీ, సో పోస్టర్లు పడిపోయి ఆడియో రిలీజ్ అయిపోయింది. చాలా గ్రాండ్గా చేశారు ఆడియో రిలీజ్, చాలా మంది పెద్ద వాళ్ళు గెస్ట్లుగా వచ్చారు, అంతా అయిపోయింది. దానికి శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్టర్, చాలా కామెడీ సినిమాస్ చేశారు శ్రీనివాస్ రెడ్డి అన్నయ్య. సో హీ వాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. సో రావాలి, సడన్గా సినిమా రాలేదు. అసలు ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వాల్సిన మామూలు షాక్. పాపం ఆల్మోస్ట్ 1 year హీ వాజ్ ఇన్ డిప్రెషన్. ఎందుకంటే ఒక ఫస్ట్ సినిమా ఎవరికైనా కెరియర్లో చాలా చాలా ఇంపార్టెంట్. హిట్ ఫ్లాప్ వచ్చిన తర్వాత సినిమా అయిపోయిందంటే ఎంత బ్యాడ్ నేమ్, ఎంతమంది డబ్బులు అడ్వాన్స్లు ఇచ్చిన వాళ్ళు, సినిమా అయిపోయింది. ఆల్బమ్ చాలా మంచి ఆల్బమ్, నాకు ఇప్పటికీ పాటలు గుర్తున్నాయి. దాంట్లో ఒక పాట ఉంటుంది, నింగికి రంగుల హరి విల్లందం, నేలకు తొలకరి చిరు జల్లందం, నీరెండకు నిగనిగలద్దే నీ అందం, అప్పుడే విరసిన అరవిందం, ప్రేమదాని మకరందం, ఆ మకరందం నిండిన హృదయం, సత్యం శివం సుందరం. చాలా మంచి ఆల్బమ్ యాక్చువల్గా. ఈ పాట ఎంఎస్ రెడ్డి గారు రాశారు. సో మంచి హిట్ ఆల్బమ్ అప్పట్లో అది. అది మళ్ళీ రిలీజ్ చేయడం, ఓటీటీకి ఇవ్వడం. అప్పట్లో ఓటీటీ ఇప్పుడు 2001 అదే ఇక్కడ ఓటీటీ ఇప్పుడు ఇక్కడికే ఇప్పుడు వచ్చినాయి. అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద వాళ్ళ సినిమాలు అయిపోయి ఉన్నాయి. సో అది హీరోయిన్స్ అందరినీ అక్క అక్క అలా పిలవడం ఏంటన్నా నార్మల్గా? ఎందుకన్నా? మరి నేను పిల్లాను కదా అప్పుడు. ఇప్పుడు నేను యాక్ట్ చేసిన వాళ్ళ హీరోయిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ రోజా గారు, రామకృష్ణ గారు, రంభ గారు, వాళ్ళందరితో నేను ఇట్లా ఆడుకునేవాడిని. నా క్యారెక్టర్లు కూడా ఎలా పడేవంటే ఏదో 1 day 2 days కాదు, 15 రోజులు 25 రోజులు ఉండేవి. ఆబ్వియస్లీ ఒక ర్యాప్ డెవలప్ అవుతుంది. రోజు సెట్లో కూర్చున్నాయి. బంగారు కూడా అయితే 3 నెలలు ఉన్నా ఒకటి సెట్లో. సో వాళ్ళని ఇంకా అక్క అని అడ్రస్ చేస్తారు అంతే కదా. అవును, ఇప్పటికీ స్టిల్ అదే పిలుస్తుంటారు కదా నా రిలేషన్. అంటే రోజా అక్క అయితే నేను ఎప్పుడు కలిసినా కూడా అక్క అని పిలుస్తాను. రంభ గారిని కలిసింది లేదు, చాలా కాలం అయింది. కలిసినా కూడా అక్క బాగున్నారని అంటాం కదా. రిలేషన్ ఉందా అన్న? ర్యాప్ ఉందా ఇప్పటికి ఎవరితో? రోజా గారితో. అందరూ ఓన్లీ రోజా గారితో? అప్పటి వాళ్ళల్లో రోజా గారితో అంతే, ఇంకెవరితో? ఇంకా మిగతా వాళ్ళు తక్కువ. రామకృష్ణ గారు 2 సార్లు కలిసారు. అప్పుడు కలిసినప్పుడు ఫస్ట్ టైం ఆవిడ చూసినప్పుడు గుర్తుపట్ల. నేను పలానా, ఒరే నువ్వా, నువ్వు ఎంత టార్చర్ చేసేవాడు చిన్నప్పుడు, అసలు ఎంత అలరవాడు నువ్వు అని చెప్పి ఆవిడ వరకు షేర్ చేస్తుంది పక్కన. చెప్తున్నారు బ్రాట్ హీజ్ అమ్మో అని చెప్పి చాలా అలర్ చేసేవాడిని. సో అలాగా ఆవిడ, ఆమని గారు. సో ఇలా వీళ్ళు చిన్నపిల్లాడు అక్కనే పిలుస్తారు కదా. కానీ అది ఇప్పటికీ అలా కంటిన్యూ అయిపోతుంది అంతే కదా, ఆ బాండింగ్ అలాగే కంటిన్యూ అవుతుంది కదా. చిరంజీవి గారు ముందు విఎన్ స్టెప్ మ్యాచెస్ అప్పుడు స్టార్ క్రికెట్స్ అప్పుడు టైంలో వేసారంట. ఏంటన్న రియాక్షన్ అప్పుడు? అది నా లైఫ్లో నేను మర్చిపోలేని వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, అందరిలాగే నేను కూడా ఆయనకి విరామని. అయితే క్రికెట్ మ్యాచ్ అవుతుంటే వెంకటేష్ గారికి అనుకుంటా చిన్న ఇంజురీ అయింది. ఇంజురీ అయితే మ్యాచ్ ఆపేశారు. సో మరి ఆడియన్స్ వేల మంది ఉన్నారు అక్కడ గోల్డ్. సో వాళ్ళకి మరి ఎంటైనా అవ్వాలని చెప్పి పాటలు ప్లే చేశారు. ఆ పాటలు నడుస్తున్నాయి. నేను చిరంజీవి గారి పక్కన ఉన్నాను, ఆయన పక్కన నుంచి అందరూ అడుగుతున్నారు ఎలా ఉంది ఆయన, వెంకయ్యకి ఎలా ఉంది ఏదో కనుక్కుంటున్నారు. సడన్గా దాయిదేద్దామా పాట ప్లే అయ్యింది. దాయిదేద్దాం పాట ఒక్కసారి ఈయన మాట్లాడుతూ సడన్గా ఈ పాట స్టార్ట్ అవ్వగా అందరూ ఆడియన్స్ అరిచారు. ఈయన ఒకసారి ఏంటి అరుస్తున్నారంటే దాయిదాం పాట, ఓకే ఓహో ఇందుకా అని ఆయన చిన్న ఇలా అంటున్నారు. నేను ఇప్పుడు చిరంజీవి గారు వేణ స్టెప్ వేస్తారు, అసలు చిరంజీవి గారు వేణ స్టెప్ వేస్తుంటే లైవ్లో పక్క నుంచి ఫస్ట్ అతి దగ్గరగా చూస్తున్నాను నేను అన్న ఒక ఎక్సైట్మెంట్లో ఉన్నా. ఆ మ్యూజిక్ వస్తుంది, అదే వస్తుంది కదా, మ్యూజిక్ వస్తుంది కదా, అంటున్న టైంలో నేను ఆయన కోసం ఎదురు చూస్తున్నా. వేణ స్టెప్ వచ్చా సార్, వేణ స్టెప్ వచ్చా సార్, ఏసీ సార్ ఏ బాయా అని నేను కరెక్ట్గా టైంకి అని వేయంగానే ఎదురుగుంటా ఆడియన్స్ అందరూ ఒక సముద్రం అలా లేచి పడితే ఎలా ఉంటుంది, ఒక్కసారి అలా లేచి పడ్డారు. ఆయన గొప్పతనం ఏంటంటే సమయస్ఫూర్తి. అది అవ్వంగానే వెంటనే నా 2 భుజాలు పట్టుకుని ఇటు తిప్పి ఇటు చేయి అన్నారు.
బీట్ అయిపోయింది యాక్చువల్గా, బీట్ అయితే అయిపోయింది. బట్ హీ వాంటెడ్ టు జస్టిఫై ఆల్ 4 sides. ఇటు తిప్పి అంటే చిరంజీవి గారు మన భుజం మీద చెయ్యేసి పట్టుకుని తిప్పి చెయ్యి అని ఆయన చప్పట్లు కొడుతూ ఆయన విజిలేస్తూ, ఇటు పక్క వాళ్ళందరూ మళ్ళీ ఒక ప్రవాహం, మళ్ళీ ఇటు తిప్పి ఇటు చెయ్యి, ఇటు తిరిగి ఇటు చెయ్యి అయిపోయాక 4 సార్లు చేశాను 4 directionsలో. చేసేసిన తర్వాత ఆయన వచ్చి నన్ను హగ్ చేసుకొని, భలే చేసావా, చిరంజీవి గారి స్టెప్ మనం చేయడం ఏంటి, ఆయన మెచ్చుకోవడం, హగ్ ఇచ్చి దట్స్ హై, వెరీ హై మూమెంట్. అంత అది మరి స్టేడియంలో ఎంతమంది ఉంటారు? ఎన్ని వేల మంది వాళ్ళ సమక్షంలో. బట్ లైఫ్ టైం మూమెంట్ అదొకటి. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఏమైనా కలవడం జరిగిందా? రీసెంట్గా మన బాలకృష్ణ గారి 50 years ఫంక్షన్ దాంట్లో కలిశాను. మళ్ళీ కలిసాను. ఆయన మెమరీ అబ్బా బా చిరంజీవి గారి మెమరీ అంటే నేను ఐ గెట్ సో సర్ప్రైజ్డ్. నేను ఆ రోజు క్లీన్ షేవ్లో ఉన్నా. చాలా కాలం అయింది చిరంజీవి గారిని కలిసి, నేను దాదాపు ఒక 10 ఏళ్ళు అయినట్టుంది. గుర్తుపెట్టరు లేదో అని మాల్లో ఉన్నారు ఆయన. స్వామి బాగున్నారు స్వామి, బాగున్నా, గుర్తుపట్టలేదేమో, నేను బాలాజీ స్వామి. ఏంటి స్వామి, ఏంటి స్వామి, నేను బాలాజీ స్వామి, నేను చైల్డ్ ఆర్టిస్ట్, హీరోగా చైల్డ్ ఆర్టిస్ట్ మీ ఏంటి స్వామి, అక్కడ మతిమరపు అనుకుంటున్నారా అండి? అలాగే స్వామి, ఊరుకోండి స్వామి, నాకేం తెలీదు, తెలుగు చాలా బాగా మాట్లాడతారు మీరు, కవితలు రాస్తారు, పాటలు పాడతారు, మన ఇంట్లో కూర్చున్నప్పుడు వచ్చినప్పుడు ఎంత బాగా పాడారు పాటలు, మర్చిపోయి అనుకుంటున్నారా? చిరంజీవి గారి ఎప్పుడు వెళ్ళాను ఆయన ఇంటికి, ఎప్పుడు పాటలు పాడారు ఆయన ముందు పాట. ఆయన ఇంట్లో ఆయన క్రికెట్ మ్యాచ్ ముందర, ఈ మ్యాచ్ ముందు రోజు ఆయన ఇంట్లో పార్టీ ఇచ్చారు. సో ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరు నరేష్ అన్నయ్య అనుకుంటా, అల్లరి నరేష్ అన్నయ్య చెప్పాడు, గాయచ పాటలు రాస్తారు సార్ అంటే. అవునా, పాడా 4-5 పాటలు పాడా. సరే నేను పాడటం ఒక ఎత్తు, ఎప్పుడు దగ్గర 20 ఏళ్ళు అయింది జరిగే ఇన్సిడెంట్. అది ఇంకా ఆయన గుర్తుపెట్టుకున్నారు. అది ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకోవడం కాదు, నేను ఆయన సరదాగా చిన్న జోక్ వేశారు చిరంజీవి గారు నాతో. ఏంటి నువ్వు ఇంత బాగా పాడుతున్నావు అయ్యా, నాకు ఇప్పటికి 2 ఏళ్ళు ఉన్నా నా పాడడం రావట్లేదు నాకు అసలు, నేను బొంగురుకొని తీసి పాడితే జనాలు భరించారు నన్ను అని జోక్ వేశారు. జోక్ వేస్తే అయ్యో అదే సార్ బాగా పాడారు సార్, మీరు పడేవారు సార్, బాగా పాడారు, ఊరుకోయా మొహమాటం చెప్తున్నావు నువ్వు, అయినా నువ్వు 5 ఏళ్ళు ముందు వచ్చినా నేను 5 ఏళ్ళ తర్వాత చాలా ప్రాబ్లం అయిపోయింది తెలుసా, అయ్యో సార్ అలా అనకండి సార్ అంటే. హీ మేక్స్ పీపుల్ సో కంఫర్టబుల్. అంటే ఆయన చిరంజీవి ఒక శిఖరం అబ్బా, మనం ఆయనతో ఉన్నప్పుడు హీ మేక్స్ అస్ సో కంఫర్టబుల్. అరే చిరంజీవితో ఉన్నాం అక్కర్లా అని హీ మేక్స్, ఆయన మన లెవెల్కి వచ్చి మనకి హీ విల్ మేక్ అస్ కంఫర్టబుల్. ఆ పరిస్థితిలో ఈ జోక్ వేశారు ఆయన. ఇది ఆయన వేసిన జోకు, ఎప్పుడితే 18 ఏళ్ళు అయిపోయింది ఆల్మోస్ట్. ఈ జోక్ రాజారావు దగ్గర ఆయన చెప్తున్నాడు స్టేజ్ మీద. ఏమి ఎన్ని లక్షల కోట్ల మంది కలిసి ఉంటారు ఈ గ్యాప్లో, ఆయన ఎన్ని జోకులు అయ్యి ఉంటాయి. వాట్ ఎ మెమరీ, అసలు ఏది మర్చిపోరా అన్ని, అసలు ఎక్స్ట్రాడినరీ మెమరీ.